హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. అమృత ప్రణయ్ ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశవ్యాప్తంగా చాలా ఫేమస్. ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టుగా ఒక్క దెబ్బకి కట్టుకున్న భర్తని కన్న తండ్రిని కోల్పోయింది అమృత. 2018 సెప్టెంబర్ 14వ తేదీన ప్రణయ్ దారుణ హత్య సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పేరుమాళ్ల ప్రణయ్ గర్భవతిగా ఉన్న తన భార్యను అమృతను ఆసుపత్రికి తీసుకొని వెళ్తుండగా ప్రేమ పెళ్లి ఇష్టం లేని అమృత తండ్రి మారుతీరావు కిరాయి హంతకులతో అత్యంత దారుణంగా కూతురి కళ్ళ ముందు అల్లుడిని కడతేర్చాడు. ప్రణయ్ అమృతలు 2018 జనవరి 31న ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రణయ్ది షెడ్యూల్డ్ కులానికి చెందిన మధ్యతరగతి కుటుంబం కాగా అమృతది వైశ్య సామాజిక వర్గం. దీంతో తన కూతురికి సరితూగని ప్రణయ్కి తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశాడని అంగీకరించలేదు అమృత తండ్రి మారుతీరావు. అయితే తండ్రికి ఇష్టం లేకపోయినా ప్రియుడిని అమృత పెళ్లి చేసుకుంది. తన కూతుర్ని లేపుకొని వెళ్ళి పెళ్లి చేసుకోవడంతో ప్రణయ్పై పగ పెంచుకున్న మారుతీరావు అతన్ని చివరికి భూమిపై లేకుండా చేశాడు. ఈ కేసులో మారుతీరావు A1గా, అతని తమ్ముడు శ్రవణ్ A2గా అరెస్ట్ అయ్యారు. తన భర్త ప్రణయ్ని హత్య చేయించాడని అమృత తన తండ్రి మారుతీరావుపై కేసు పెట్టి అయితే ఈ కేసు విచారణలో ఉండగానే అమృత తండ్రి మారుతీరావు హైదరాబాద్లోని ఆర్యవైశ్య భవన్లో ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి ఆఖరి చూపు కోసం వచ్చిన అమృతను బంధువులు, కుటుంబ సభ్యులు అడ్డు చెప్పారు. తన కళ్ళ ముందు భర్తని అత్యంత కిరాతకంగా నరికి చంపిన తండ్రి చివరి చూపుకి కూడా దూరం అయ్యింది. అమృత క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాల వల్ల అటు భర్తతో పాటు తండ్రిని కోల్పోయింది. అయితే మారుతీరావు ఆత్మహత్య చేసుకునే ముందు తన కూతురు గురించి పశ్చాత్తపడి తాను చనిపోయిన తర్వాత తల్లి గిరిజ వద్దకు అమృత వెళ్ళాలని కోరారు. కొన్నాళ్లకు అమృతకి మగబిడ్డ పుట్టడం, కొడుకుతో పాటు అత్తింట్లోనే ఉండేది అమృత. కొన్నాళ్లకి తన తండ్రి కోరిక మేరకు ఒంటరైన తన తల్లి దగ్గరకు చేరుకుంది అమృత. తన కొడుకులోనే భర్తను చూసుకుంటూ తన కాళ్లపై తాను నిలబడింది అమృత. ఆ తర్వాత సొంతంగా యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించి తన తల్లి ప్రోత్సాహంతో వ్యాపారాలను చూసుకుంటుంది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో పాపులర్ అయిన అమృతకు బిగ్ బాస్ ఆఫర్ వరించడంతో ఆమె బిగ్ బాస్లోకి వెళ్ళబోతుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే బిగ్ బాస్లోకి వెళ్తే ఇమేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇమేజ్ సంపాదించుకోవచ్చు, కానీ ఎక్కువ శాతం ఇమేజ్ డ్యామేజ్ చేసుకున్న వారే ఎక్కువ. చూడాలి మరి, అమృత త్వరలో బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడుతుంది. హౌస్ నుండి బయటికి వచ్చే సమయానికి ఏ ఇమేజ్తో బయటికి వస్తుందో చూడాలి.